చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని మాట ప్రతి ఉదయాన్న మనల్ని ఆదరిస్తుంది. మనం చాలా ఇష్టపడే వ్యక్తి స్వరం ఉదయం వినగానే ఏం సంతోషపడతాం. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే ఉదయం లేవగానే వారి స్వరం వింటే ఎంత ఆనందపడతాం చెప్పండి. మనం ఒకవేళ ఒక చోట ఇక్కడ పని చేసుకుంటున్నప్పుడు ఉదయం వారు పడక మీద నుంచి డాడీ, మమ్మీ అని పిలిస్తే ఆ స్వరానికి ఎంత ఆనందపడతాం. కానీ మన బిడ్డలు స్వరం ఇచ్చే ఆనందం కన్నా, నేను నిజం చెప్తున్నాను, మన బిడ్డలు వారి స్వరం ఇచ్చే ఆనందం కన్నా దేవుని స్వరము ఇంకా అధికమైన ఆనందం మనకిస్తుంది. మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం దేవునితో గడపటం. నేను వేక్కువనే లేచి నీ ఎదుట మొరపెట్టుతున్నాను చెప్పి ఏం మాట్లాడుతున్నాడండి దావీదు. చూడండి, దావీదు తనకు హృదయం ఎప్పుడు కూడా దేవుడి మొదట, దేవుడి మొదట, దేవుడి మొదట. దేవుని మొదట పెట్టి ఎవరు మోసపోరు. మీరు దేవుని మొదలు పెట్టండి, అందరికన్నా ముందు దేవుడు మిమ్మల్ని పెట్టేస్తాడు. మీరు దేవుని మొదలు పెట్టండి, మీ బిజినెస్తో పైకి తీసుకొచ్చేస్తాడు. మీరు దేవుని మొదలు పెట్టండి, మీ మ్యారేజ్ లైఫ్ కట్టబడుతుంది. మీరు దేవుని మొదలు పెట్టండి, మీ జీవితం అంతా కూడా మార్చబడుతుంది అంతే. ఎందుకంటే నీతిమంతుడి తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏదైనా ప్రభు అయిన యేసయ్య నామం బట్టి, ఆయన రక్తం బట్టి మీ జీవితంలో కార్యము జరుగునుగాక. మీకు ఇప్పుడే స్వస్థత విడుదలవునుగాక. మీ జీవితంలో నెమ్మది కోల్పోయి ఉంటే నెమ్మది తిరిగి యేసు నామములో మీకు వచ్చునుగాక. మీరు పాపులు కాదు, నీతిమంతులు. దేవుడు మిమ్మల్ని పాపులను పిలవట్లేదు, నీతిమంతులను పిలుస్తున్నాడు. మీకు చెప్తున్నాడు, మీరు నెమ్మది కలిగి ఉండండి, నేను మీ వెనకుడి పని చేస్తాను. ఈ భూమి మీద నిరాశపడడానికి ఎన్నో విషయాలు ఉండొచ్చు, కానీ ధైర్యానికి దేవుని వాక్యమే. ధైర్యానికి దేవుని వాక్యమే. మన రిలేషన్షిప్ బట్టి మనం సంతోషపడుతుంటే బియాండ్ దేవుని రిలేషన్షిప్ బట్టి మనం ఆనందపడాలి. దాన్ని మన దగ్గర తీసుకోవాలి. యోసేపు జీవితంలో తండ్రికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు. తన ప్రియులకి తన పైన ఒక కన్ను వేసి తనని కాస్త చూసిన ప్రతి వ్యక్తి పైన, అంటే తనని ఎరిగిన ప్రతి వ్యక్తికి దూరం అయిపోయాడు. కుటుంబానికి దూరం అయిపోయినందుకు, తండ్రికి దూరం అయిపోయినందుకు, ప్రేమించే వారికి దూరం అయిపోయినందుకు ఒక బ్రతుకు నేల కూలిపోతూ జీవితం అయిపోయిందని కానే కాదు. దూరం అయిపోయిన ఈ వ్యక్తిని తెలియని జనాల మధ్యన యోసేపు ఎరిగిన దేవుడు ఎలా లేపాడండి. ఇప్పుడు యోసేపు ఒక సమయం వచ్చినప్పుడు ఎలాంటి వాడు అయిపోయాడు తెలుసా? ఎలాంటి వాణిగా దేవుడు మార్చాడు తెలుసా? తెలియని జనాలు తన గృహంలో యోసేపుని ఒక్కడిగా తీసుకున్నారు. ఇది నిజం. నువ్వు ఒక చోట జనాలు నిన్ను పడేయచ్చేమో, మరొక చోట దేవుడు నీ కోసం ప్రదర్శిస్తాడు. ఈరోజు జరిగిన ఏ సందర్భమైనా, ఏ విషయమైనా జరగనివ్వండి, ప్రశ్నించదు దేవుణ్ణి. ఎందుకు అయిందేవా, ఎందుకు ఇలా అవుతుందేవా, దేని కొరకు అవుతుందా లేదు, ప్రశ్నించదు. దేవుని చెప్పండి, నేను నమ్ముతున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను, నీ ఎంత నమ్మకుంచున్నాను. నీవు నా కొరకు బలమైన కార్యాలు చేస్తావు తప్ప నీరసించిపోయే కార్యాలు నా కొరకు చేయవు. నేను ఎంత విశ్వాసం ఉంచుచున్నాను. ప్రభు నమ్మాలి. చూడండి, సూర్యుడు ఒక్కడు మొత్తం ప్లాంట్స్ అన్నిటికి కూడా కాంతిని ఇవ్వగలిగితే, అంత బలం సూర్యుడికి ఇవ్వగలిగితే, సూర్యునికి బలం ఇచ్చిన దేవుడు ఇంకెంత బలంగా ఉన్నాడు. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేనికి నువ్వు నిరసించిపోకూడదు. యోసేపు జీవితంలో పనిచేసిన దేవుడు ఇస్సాకు విషయంలో చూడండి. ఇస్సాకు అసలు ఆ చోట విత్తనాలు వేసిన పని చేయదని చెప్పి ఊరంతా చెప్తున్న సమయంలో, సారీ సార్, మీ మాటని ఇప్పుడు నేను తీసుకోలేను, మీరు చెప్తుంది రైట్, ఇప్పుడు కరువు ఉంది, చూస్తున్న ప్రతి పరిస్థితి కూడా విత్తనం విత్తకూడదనే చెప్తుంది. దేవుడు విత్తనం విత్తమంటున్నాడండి. దేవుడు విశ్వాసంతో ఇక్కడ ఉండమని చెప్పాడండి. జనాలు శత్రువులు అయిపోయారు, పగబట్టారు, ఇష్టాసారం చేశారు, త్రవ్విన బావులు కప్పేశారు, ఏమేమో చేసి పడేశారు. కానీ ప్రభు తను తక్కువ చేసేసాడా? వీళ్ళు గొప్ప దైవజనం, వీళ్ళు నిరసించిపోరు. జరుగుతున్న ఏ సందర్భం బట్టి కూడా నిరసించిపోరు. ప్రభా, నువ్వు మాకు తోడుండి మాకు నీతిని ఇచ్చి మా కొరకు నీ కుమారుని ఇచ్చి చనిపోయినంతగా చేస్తే మమ్మల్ని ఎక్కడ వదిలేస్తావయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవు. గంభీరమైన కార్యాల దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. నూనెతో నీ తల అంటి ఉన్నాడు, నీ గిన్నె నిండి పొల్లునుగాక.
ఆకాశపు వాకెట్లు విప్పి విస్తారమైన దీవెనలు నీకు కుమ్మరించిన కాక. ఏంటి బ్రదర్, దీవెనని మాట్లాడుతున్నారు అంటే బ్లెస్సింగ్ చెప్పే మినిస్ట్రీ అయినా మీది? అంటే అస్తమానం మీకు బ్లెస్సింగ్ వస్తుంది. నాకు కొడుకున్నాడు అనుకోండి, వాడిపైన నేను ఇలా పలకడం మంచిదేనా? నువ్వు దీవించి పడతావు, నువ్వు గొప్పడు అవుతావు, నిన్ను గొప్పడుగా నేను చూస్తాను, నువ్వు అనేక మందిని ప్రభువైపు నడిపిస్తావు. తప్ప ఇది బ్లెస్సింగ్ మినిస్ట్రీయా? కొడుకు పట్ల తండ్రి మాట్లాడే మాట ఎప్పుడు కూడా బ్లెస్సింగ్ మినిస్ట్రీ అయిపోతుందా? అలా దేవుడు మన పట్ల మాట్లాడే మాట ఎలాగంటే అలా అయిపోతుంది. చాలా మంటారు వీరు బ్లెస్సింగ్ గురించి మాట్లాడతారు. తండ్రి బిడ్డల గురించి ఎలా మాట్లాడితే అదే కదా చెప్తారు, మరొకటి చెప్తారా? ఈ లోకం చెప్తుంది కొన్నిసార్లు నెగిటివ్ వినడం వల్ల మన మనసు నెగిటివ్గా మారిపోతుంది. మనం దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యం తండ్రి కుమారుల పట్ల మాట్లాడుతున్నాడు. ఈరోజు అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఏదైనా మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందన శ్రేష్టమైన ఈవు మాకు అనుగ్రహించు. ఈ దినాన యేసయ్యను మేము అనుభవించినట్లుగా మాకు ఇచ్చిన నీ సామర్థ్యం బట్టి నీకు వందనాలు. ఏం చేసినా మేము దగ్గరికి రాలేకపోయిన వారు, కానీ నీ కుమారుని పంపి నీ దగ్గరగా మమ్మల్ని తీసుకున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నీకు తిరిగి ఏమి ఇవ్వగలమో అని చూస్తున్నప్పుడు మా జీవితాలు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, మా బ్రతుకులు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఉన్నతమైన బలమైన కార్యాలు మా జీవితంలో జరిగించి నీ నామాన్ని హెచ్చించుకోమని. నీ బిడ్డలు ఎవరైతే అన్న నీరసించిపోయి దిగులు పడి దేనికి అడుగు వేయాలి అర్థం కాక ఆగిపోయారు, వారు నూతన అడుగులు వేస్తున్నారు, వారికి కార్యాలు జరుగునుగా యేసునామం వారిని బలపరచు, వారిని స్థిరపరచు నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మీరు చేయబోయే ప్రతి పనిలో దేవుడు మీకు సక్సెస్ ఇవ్వబోతున్నాడు. ప్రభు హస్తం మీకు తోడైనది. I bless you. See you tomorrow.